హాయ్! హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెల్స్ అఫీషియల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఏఐఎంఎల్ అండి. నేనైతే మార్నింగ్ జరిగేదంతా చూపించలేను కానీ నాకు వీలైనంత వరగా కొద్దిగా క్లిప్స్ అయితే తీసుకొని చూపిస్తున్నానండి. ఇది ఈరోజు సండే కదండీ! ఇది లాస్ట్ సండే వ్లాగ్ అండి. వీకెండ్ వ్లాగ్. అండ్ మేమైతే కొంచెం బయటికి వెళ్ళే పనైతే ఉంది. అన్నీ కలిపి షూట్ చేద్దాము. ఒక డీఐఎంఎల్ అయితే పెడదాము. ఇప్పటిదాకా చేయలేదుగా అని అయితే నేను స్టార్ట్ చేశాను. మరి డీఐఎంఎల్ అంటే ఫస్ట్ ఇంట్లో జరిగాయంటే ముందు తింటాక చేసుకోవాలి కదండీ! అందుకే స్టార్టింగ్ అయితే వంటతో నేను స్టార్ట్ చేసేసాను. ఈరోజు మరీ హెవీగా చేసుకొని లంచ్‌కి ప్రిపరేషన్స్ ఎందుకులే అని చెప్పి నేనైతే ఎగ్స్ కర్రీ చేసేస్తున్నాను. అది కూడా సింపుల్ వేలో తొందరగా అయిపోద్దని చెప్పి చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేనైతే 1000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయిపోయాను. అది కూడా చాలా త్వరగా రీచ్ అయ్యానని అయితే అనుకుంటున్నాను. ఇది కూడా మీ అందరి సపోర్ట్ వల్లే. మీకు ఇంకా నా నుండి ఎలాంటి కామెడీ వీడియోస్ కావాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని ఏదైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. నేనైతే నార్మల్‌గా అయితే కర్రీ చాలా అంటే చాలా బాగా చేస్తాను ఎగ్స్ కర్రీ. అండ్ వీడియోలో షూట్ చేద్దాం అనుకునేసరికో ఏమో కర్రీ అయితే అసలు కుదరలేదండి. కాకపోతే ఎలా ఉన్నా తినేయాలి కదా! తప్పదింక. ఇదైతే మా ఇంటి పక్కనే పార్క్ ఉందండి. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటది. చిన్న పార్క్ అయినా సరే. అండ్ ఇప్పుడు ప్రతి పార్క్‌లో వచ్చేసేసి జిమ్ ఐటెమ్స్ ఉంటున్నాయి కదండీ! అండ్ మాది ఓన్లీ ఉమెన్స్ పార్క్. ఉమెన్స్ మాత్రమే వస్తారు. జిమ్ చేసుకొని వెళ్తారు. నేను కూడా అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను పాపని తీసుకొని. అండ్ ఇక్కడైతే కర్రీ అయితే అయిపోవస్తుంది. ఇదిగోండి ఎగ్స్ చూసారుగా నేను ఎలా కట్ చేసుకున్నానో రౌండ్‌గా. అంటే ఓన్లీ ఫుల్ ఎగ్ తినడం కన్నా ఇలా స్క్రాంబుల్ చేసుకొని తింటే భలే ఉంటది కర్రీ. అండ్ ఒక సైడ్ అయితే హాట్ వాటర్ అయితే నేను కాగపెట్టుకుంటున్నాను. నేనైతే నార్మల్‌గా హాట్ వాటర్, నార్మల్ టెంపరేచర్ వాటర్ లేదంటే ఎప్పుడన్నా లెమన్ వాటర్ అలా ఏది తాగాలనిపిస్తే అలా అయితే కలుపుకొనైతే తాగుతాను. ఈరోజైతే లెమన్ అండ్ హనీ ఏసుకొనైతే కలుపుకుంటున్నాను. ఇది కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మా పాప అయితే లెగలేదు. అందుకే కొంచెం ప్రశాంతంగా అయితే కలుపుకుంటున్నాను. అది లెగిస్తే మర్చిపోతాను కూడా కలుపుకోవాలి, తాగాలి అనైతే. ఇదే కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇదిగోండి చూసారా నేనైతే ఇలా కొత్తిమీర, కరివేపాకు ఇలా తొందరగా పాడవకుండా ఉండాలంటే నేనైతే టిష్యూ అయితే బాక్స్‌లో పైన కింద ఏసేసి మధ్యలో అయితే ఈ కొత్తిమీర అయితే పెడతాను. ఎందుకంటే ఇలా వేస్తే తొందరగా అసలు పాడవు. నీరనేది ఆ టిష్యూ అయితే పీల్చేసుకొని ఎక్కువ రోజులుంటుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా ఫ్లేవర్ స్మెల్ అయితే ఉంటుంది. కర్రీలో వేయంగానే ఫ్లేవర్ అయితే ఫుల్‌గా ఉంటుంది. ఇదిగోండి చూస్తారా మా పాపకైతే విడిగా తీసేసుకుంటాను. ఏ కర్రీ అయినా సరే కారం వేయకముందు. లైట్‌గా పచ్చిమిర్చి వేస్తా కదా! ఆ కారం అయితే సరిపోతుంది. అండ్ మేమైతే కారం వేసుకొని విడిగా మా కర్రీ విడిగా మాక్సిమం ఏ కర్రీ ఉంటే అదే పెట్టేస్తాను. ఇక్కడ చూడండి నేను కెమెరాలో చూపిస్తున్నానని చెప్పి ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. అస్సలు లేవగానే ఏడుపుతోనే లెగుస్తది. ఒక్కొక్కసారి మంచిగా లెగిస్తది. ఇలా లెగిసినప్పుడు మాత్రం తనని మాత్రం మంచిగా ప్యాంపర్ చేయాలి ఆ టైంలో. విసిగిస్తే ఇంకా ఏడుస్తది. డైలీ మొత్తం ఏడ్చేస్తది ఆ రోజంతా. అయితే నేను కాసేపు ఎత్తుకొని అంతే కూర్చుంటాను. ఇంకా తను అలక మొత్తం పోయేదాకా ఈ లోపల నేనైతే హాట్ వాటర్ అయితే కంప్లీట్ చేసేసాను ఫాస్ట్‌గా. అండ్ ఆ రోజు ఇంకా రెడీ అయిపోయి మేమైతే లలిత జ్యువెల్లరీకి అయితే వచ్చేసాము. ఇదైతే అమీర్పేట్ బ్రాంచ్ అండి. ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్‌గా 3 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రతి ఐటెమ్ అండ్ చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి. స్టార్టింగ్ చూసారు కదా ఎంత బాగుందో. మొన్నటి వరకు అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో రెనోవేషన్ జరిగింది. ఇప్పుడైతే అది కూడా ఫినిష్ అయిపోయి చాలా అంటే చాలా మోడల్స్ పెట్టేశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఎనీ ఐటెమ్ అయితే. డబ్బులు మనకి ఊరికే రావు కదా! ఈ కాన్సెప్ట్ అయితే గుర్తొస్తది కదా! మా ఆర్నమెంట్ అయితే ఒకటి డ్యామేజ్ అయింది పాపది. అదైతే ఇక్కడే తీసుకున్నాం కాబట్టి బిల్ తీసుకొనొస్తే వీళ్ళైతే ఫ్రీగా ఐటెమ్ అనేది బాగు చేసి అయితే మనకిచ్చేస్తారు. ఈ ఐటెమ్స్ అయితే మనవి కాదండి. ఎవరివో గోల్డ్ అనేది కాటా వేస్తున్నారు. అప్పుడేం చేస్తారంటే ఏమన్నా హ్మ్, మడ్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి పోతాయని చెప్పి అవి హ్మ్, హీట్ చేసి ఆ దుమ్ము అయితే తీసేసి వాళ్ళు కాటా యేసుకుంటారు. ఈ స్కీముల గురించి వీటి గురించి ఏదన్నా మీకు వీడియో కావాలి, ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే పర్టిక్యులర్‌గా దాని గురించయితే వీడియో చేస్తాను. ఎందుకంటే మేము స్కీమ్ కట్టుకొనైతే గోల్డ్ అయితే తీసుకుంటాము. నార్మల్‌గా అయితే తీసుకోము. ఎందుకంటే ఒకేసారి అంత అమౌంట్ అంటే అవ్వదు గదా! మంత్లీ స్కీమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది.
మా పాప అయితే చూస్తారా పిల్లలుంటే వాళ్ళతో ఆడుకుంటా ఉంటది. అండ్ ఇక్కడ ప్లే ఏరియా ఉంటుంది. చూడంగానే అదిగో ప్లే ఏరియా అనుకుంటా వెళ్ళిపోతుంది. మనం ఇంక అక్కర్లేదు తనకి. ఆ ప్లే ఏరియా ఉంటే చక్కగా ఆడుకుంటది. ఈ ఇక్కడ తనైతే చాలా సేపు ఆడుకుంది. మా హస్బెండ్ అయితే అది ఆర్నమెంట్ అయితే బాగు చేయించుకొని వచ్చేసరికి నేనైతే తిన్ని ఇక్కడ పెట్టి నేనైతే చూస్తున్నాను. అన్నీ ఎలా ఉందని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. చక్కగా ఇట్లా ప్లే ఏరియాలు ఉండే మనం ఈ పేరెంట్స్ చక్కగా షాపింగ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలు ఏడిపించరు. ఎంతసేపైనా ఆడుకుంటారు. చాలా నీట్‌గా అయితే మేనేజ్ చేస్తున్నారు. ఇంకా మేము తిని ఆడుకున్నంత సేపు మేమొక రీల్స్ చేసుకొని రీల్స్ అంటే రీల్స్ కాదు. ఒక రీల్ చేసుకొనైతే మేము ఇంకా వెంటనే బయలుదేరిపోయాము. వచ్చేసాం బయటకైతే. ఇదిగోండి చూడండి ఎంత ప్లెజెంట్‌గా ఉంటదైతే షాపింగ్ మాలు. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఎన్ని డిజైన్స్ ఉంటాయి. ఇదైతే మధ్యలో వస్తుంటే అమీర్పేటలో ఒక చోటైతే చూసాము. పావురాలంటే చాలా చాలా ఉన్నాయి. ఈ మెట్రో ట్రాక్ మీద గూడా ఆ వైర్స్ మీద గూడా చాలా అంటే చాలా పావురాలున్నాయి. నాకు ఫస్ట్ టైము మా హస్బెండ్ అయితే ఆపి క్లిప్స్ అయితే తీస్తున్నారు. ఇక్కడ ఈ పాప ఎవరో చిన్న పాప. ఎంత అసలు ఇంత కూడా భయం లేదు ఎళ్ళిపోతుంది. మేమన్నా భయపడుతున్నాం గానీ అసలు ఆ పాప అయితే భయపడకుండా వెళ్తుంది. నాకైతే పాపని చూసి ధైర్యం తెచ్చుకొని మరి నేనెళ్ళిపోయాను. అవైతే ఏం చేయలేదనుకోండి. పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే మాత్రం అస్సలు దొరకట్లేదు. ఫస్ట్ మా పాప భయపడింది. తర్వాతయితే చాలా సేపు ఇంకా మళ్ళీ ఎళ్దాం అని అడుగుతుంది. ఇంకా సండే వస్తే చాలు మమ్మీ ఎళ్దాం పావురాల దగ్గరికెళ్దాం అని అయితే అడుగుతుంది. అక్కడ ఎవరో ఏస్తున్నారు గదా! ఆ గింజలు మేము కూడా తీసుకొని వేసాము. అండ్ ఇది చూడండి పగలగొట్టింది తనే. ఎవరు పగలగొట్టారమ్మా అని అడిగితే మమ్మీ పగలగొట్టింది అని చెప్తుంది. చాలా రోజులకి అసలు 6 మంత్స్ అయిపోతుందనుకుంటా వేయించుకుందామంటే ఊరెళ్ళటం ఎక్కడికక్కడ కుదరకపోవటం అట్లా జరుగుతుంది. అట్ లాస్ట్ గ్లాస్ అయితే ఏయించుకున్నాను. ఏయించుకున్నాకైతే నా ఫోన్ హమ్మయ్య! నా ఫోన్ నాకొచ్చింది అనుకున్నా. ఇంకా థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ షేర్ చేయండి, లైక్